ఆలోచన రహిత స్థితిలో ఉంటూ బాబా గారిపై ధ్యానం పెట్టి సుఖాసీనుల కండి మాస్టర్స్ మనసా వాచా కర్మేణ మనసుని నిగ్రహంతో ఉంచి బాబా గారి యొక్క లీలల్లో ఉన్న ఆ స్పిరిచువాలిటీని ఆధ్యాత్మికతను ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం మొదలు పెడదాం. సో మనము ఈ చాప్టర్లో మనం ఏం చెప్పుకుంటున్నాము, బాబా గారి యొక్క లీలలు. సో వా ఈయన ఏం రాశారంటే, ఆ, కొంతమంది భక్తుల గురించి రాస్తూ వారి అనుభవాల ద్వారా బాబా గారి లీలలు ఏ విధంగా ఉన్నాయి, బాబా గారితో వాళ్ళకున్న అనుభవాలు, ఆయన చూపించిన లీలలు ఏ విధంగా ఉన్నాయనేవి ఇక హేమట్ పంత్ రాస్తున్నారు. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్న దాంట్లో రెండు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నిమోన్కర్ భార్య నిమోన్కర్ భార్య బాబా గారి యొక్క భక్తురాలు. ఏం జరుగుతుందో చూద్దాం. నిమోను గ్రామము బతనుదారును గౌరవ మ్యాజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ షిరిడీలో తన భార్యతో ఉండెను. ఈయన మ్యాజిస్ట్రేట్ అన్నమాట. ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. ఓకే, వీళ్ళు మనకు తెలిసిందే కదా. భక్తులు వాళ్ళు ఆ, బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బాబా గారి యొక్క మసీదు చుట్టూ ఉన్న మూడు మూడు బసల గురించి మనం మాట్లాడుకున్నాం. మూడు సత్రాల గురించి వాళ్ళు ఎట్లాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఎలాగ దాన్ని ఎవరెవరు దాన్ని మెయింటైన్ చేసేవారన్న విషయాన్ని. అలాగా ఆ బసల్లో ఉంటూ బాబా గారి యొక్క ఆ, ఆ, సేవలో వాళ్ళు ఉంటుండేవారు అనమాట. అలా చాలామంది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఆ విధంగా వచ్చి ఆ బసలో ఉంటూ బస చేస్తూ బాబా గారితో కలిసి ఉంటూ ఉండి వెళ్ళిపోయేవారు. అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా ఈ దంపతులు అలా వచ్చారు. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడట జబ్బు పడ్డాడట. బేలాపూరు పోయి బాలుని అతడి బంధువుల్ని చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి నిశ్చయించుకునేను. ఆ కొడుకు ఎందుకో అక్కడ ఉన్నాడు బేలాపూర్. సో అక్కడ పోయి వాడు ఒంట్లో బాగాలేదు కాబట్టి వాడిని ఎవరైతే చూస్తున్నారో ఆ కుర్రాన్ని బంధువులు వాళ్ళు కూడా చూసి కొన్ని దినాలు అక్కడ ఉండాలని ఆవిడ ఉద్దేశం. కానీ ఆ మరుసటి దినమే తిరిగి రావాలనని భర్త చెప్పాను. భర్త వచ్చేయమన్నాడు. ఎక్కడ ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో మరుసటి రోజునే వచ్చేసి ఇంక వాళ్ళ దగ్గర ఉండొద్దని చెప్పాడట. ఆమె సందిగ్ధంలో పడిను. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడెను. ఎట్లా? బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. అక్కడ ఆవిడ వెళ్ళేటప్పటికి జనాల మధ్యలో ఉన్నట్టయినా ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారాలు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞ ఇమ్మని వేడుకొన్నది. ఎందుకు? కొడుకుని చూడాలి కాబట్టి. బాబా ఇట్లు చెప్పాను. ఏమని? వెళ్ళుము, ఆలస్యం చేయకుము, ప్రశాంతముగా నెమ్మదిగా బేలాపూర్లో సుఖముగా 4 దినములుండుము. నీ బంధువులందరినీ చూసిన పిమ్మటే షిరిడీకి రమ్ము. బాబా ఆ మాటలు ఎంత సమయానుకూలంగా ఉండెనో గమనించుడు. నానాసాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. చూసారా? ఇక్కడ ఆ భర్త ఏం చెప్పాడు? నువ్వు అక్కడికి ఏం వెళ్ళక్కర్సిన అవసరం లేదు, నువ్వు వెంటనే తిరిగి వచ్చే అన్నాడు ఆయన. అది హస్బెండ్ నానాసాహెబ్ వేసిన ఆర్డర్ ఆవిడకి. కానీ బాబా గారు దానిని రద్దు చేసి ఏం చెప్పారు? ఇంకా ఈవిడ పూర్తిగా చెప్పనే లేదు అసలు భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని. ఆయన వచ్చేయమన్నాడని, ఈవిడికి వెళ్ళాలనుందని, ఉండాలనుందని ఇవేమీ చెప్పలేదు. వచ్చింది, ఆయనేమో 10 మంది మధ్య ఉన్నాడు. ఆయన వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెట్టింది. నేను వెళ్ళాలనుకుంటున్నాను బాబాయ్, బాబా నీ ఆజ్ఞ ఇవ్వు అన్నదంతే. వెంటనే ఆయన వెళ్ళు వెళ్ళు అనడము, ఇవన్నీ చెప్పడం జరిగింది. బేలాపూర్లో 4 దినాలుండు, నువ్వేమో బంధువులందరినీ చూసిరా అంటే తన కోరిక ఏమి ఉందో, తన మనసులో తన కోరిక ఏమి ఉందో, భక్తుల కోరిక ఏమి ఉందో అది బాబాకు ముందుగా తెలుస్తుంది అని ఈ విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో భక్తుల కోరిక అది సరి అయిన కోరిక అయినట్లయితే ఆయన సపోర్ట్ చేస్తారు, అది కూడా ఉంది. అది సరికాని కోరిక అయినట్లయితే ఆయన ఆగిపోవని చెప్తారు. అది మన ఇంతకు మునుపు వాటిల్లో కూడా మనం చూసాము. వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతే గనక వారు ఎటువంటి అనుభవాన్ని పొందాలో అటువంటి అనుభవాన్ని పొందుతారు. అది
అది వాళ్ళకు కష్టమైన అనుభవం కావచ్చు, ఏదో కష్టం కలగచ్చు, నష్టం కలగచ్చు. సో బాబా గారు ఒకసారి వద్దు అంటే ఆగిపోవడం అనేది భక్తులు అప్పుడు నేర్చుకున్నారు ఆ రోజుల్లో. సో ఇక్కడ కూడా తన మనసులో కోరిక ఏముందో ఆయనకు ముందుగానే తెలిసిపోయింది. సో నువ్వు ఆ విధంగానే నువ్వు చెయ్యు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆయన లీల ఏ విధంగా ఉంటుంది అంటే మనుషుల యొక్క కోరికలు ముందుగా తెలుసుకోవడం. అది ఏ విధంగా అది మనకు కోరిక అనేది ఎక్కడ కలుగుతుంది? ఎమోషనల్ బాడీ, మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీ, రైట్? మనకు తెలిసినది 7 శరీరాల్లో. సో బాబా గారు ఆత్మతో అనుసంధానమై ఉంటారు కాబట్టి ఆయనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ చేసే వాళ్ళకి ముఖ్యంగా వన్ ఆఫ్ ద విజ్డమ్ టాబ్లెట్స్ ఏంటంటే సెల్ఫ్ స్టడీ. అంటే ఏంటంటే స్వాధ్యాయము. స్వ అంటే స్వంత, అధ్యాయము అంటే స్టడీ. అంటే మన మీద మనము స్టడీ చేసుకునేటప్పుడు మన మీద మనం స్టడీ చేసుకోవడం అంటే మొత్తం వస్తుంది. అది కేవలము మన సెల్ఫ్ లవ్ అనేటువంటి ఎక్స్టర్నల్ టాపిక్సే కాదు. మన మీద మనము అధ్యయనం చేసుకోవడము అంటే మన లోపల ఏమి జరుగుతుందో కూడా మన గురించి మనం తెలుసుకోవడం. అంటే ఇంటర్నల్గా నువ్వు ఆత్మతో కనెక్ట్ అయి ఉండడము. ఇంటర్నల్గా నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే ఎదుటి ఆత్మ గురించి కూడా నీకు తెలుస్తుంది. అది అక్కడ లాజిక్ అన్నమాట. సో ఆ విధంగా బాబా గారు తను తెలుసుకొని చెప్పడం జరిగింది నిమోన్కన్ బాయ్. ఇది ఒక ఇల్లీల. నెక్స్ట్ నాసిక్ నివాసియగు ములే శాస్త్రి. ములే శాస్త్రి ఆచారము గల బ్రాహ్మణుడు. ఆయనకు నాసిక్లో ఉండే రెసిడెంట్ అనమాట. ఆయన 6 శాస్త్రాలను చదివారు. ఏమిటో ఆయనకు ఏంటి జ్యోతిష్యము, సాముద్రికము బాగా తెలుసును. అతడు నాగపూర్ కోటీశ్వరుడగు బాపు సాహెబు బుట్టీని కలుసుకోవడానికి షిరిడీ వచ్చాడట ఆయన. బుట్టీని చూచిన పిదప బాబా దర్శనమునకే మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. ఈయన బాబా గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి బాబా గారి వ్యవహారం అక్కడ ఎలా ఉంది? ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతోటి మామిడి పండ్లు కొన్ని పలహారాలు ఇవన్నీ కొని అక్కడ వచ్చిన జనానికి పంచిపెడుతున్నట్ట. బాబా చిత్రంగా మామిడి పండును అన్ని వైపులా నొక్కుచుండెను. చూడండి, ఆ మామిడి పండును ఇలా 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 నొక్కుతున్నారంట. దానిని తినువారు నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక వెంటనే పారవేయుటకు వీలగుచుండెను. అంటే ఇప్పుడు చూడండి, మన మామిడి పండుని మనం బాగా అన్ని దాని నలువైపులా మనం బాగా నొక్కి దాన్ని మనం రసాన్ని తీసుకోవడం మొదలు పెట్టామనుకోండి, చాలా తొందరగా రసం మనకి నోట్లోకి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ టెంక, ఆ లోపల ఉన్న టెంక సీడ్ చాలా తొందరగా ఈజీగా కదిలి మనకి ఈజీగా మామిడి పండు తినడం వీలవుతుంది. ఆ విధంగా చేస్తూ బాబా గారు వాళ్ళకి తినిపిస్తున్నారట. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టే తొక్కలు బాబా ఇంచుకునేవారు. చూడండి, అరటి పండ్లు కూడా బాబా కనుక భక్తులకు ఇస్తే అరటి పండునిచ్చి ఆ తొక్కను ఆయన ఉంచుకునేవారట. ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకే బాబాను చెయ్యి చాచమని అడిగాను. ఏంటి ఆయన ఆల్రెడీ ఈయనకి సాముద్రికము ఇవన్నీ తెలుసు కాబట్టి బాబా గారి యొక్క చెయ్యి చూద్దామని చెప్పేసి అడిగట. బాబా దాన్ని వినకుండా 4 అరటి పండ్లను ఇచ్చారట. వినలేదట, ఆయన ఏం చెయ్యి చాచలేదట. పైగా ఓ 4 అరటి పండ్లు చేతిలో పెట్టారట. తర్వాత అందరూ కూడా వాడ అంటే బసలు ములే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలుపెట్టింది. బాబా మామూలుగానే లెండి తోటగా బయలుదేరను. అది ఇంక ఈ కార్యక్రమం అయిపోయింది. ఎవరికి వాళ్ళు బస్సులకు వెళ్ళిపోయారు. ఈయనేమో లెండి తోటకి వెళ్ళిపోయారు బాబా గారు. మార్గ మధ్యమున గేరు తయారుగా ఉంచుడు. గేరు అంటే ఎర్ర రంగు అంట. ఏంటో చూద్దాం. ఎర్ర రంగు తయారుగా ఉంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించేదను అని బాబా అన్నారట అక్కడ ఉన్న వాళ్ళకి. ఆ మాటలు ఎవరికి బాధపడలేదట. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని ములే శాస్త్రిని బుట్టి అడిగాడట. ఆ బుట్టి అనే అతను. సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటానులే అని శాస్త్రి బదులు చెప్పాడు. అంటే ఇప్పుడు నేను రాను, సాయంత్రం వెళ్ళి ఆయన్ని చూసొస్తాలే అన్నాడనమాట.
అంతలో బాబా తన ఆసనమునపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బుట్టి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపడెను. తనలో తాను ఇట్టనుకను, నేను పూర్తిగా ఆచారవంతుడును, నేనెందులకు దక్షిణ ఇయ్యవలను? బాబా గొప్ప యోగి అయి ఉండవచ్చుగాక, నేను వారిపై ఆధారపడి ఉండలేదు కదా. గొప్ప యోగి వంటి సాయి ధనికుడకు బుట్టి ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన పూజ అది అతని మనసులో ఉన్న ఇది అది. ఎందుకు నేను దక్షిణ ఇవ్వాలి ఈయనకు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడు కానీ కాదనలేకపోయాడు, అడిగాడు కాబట్టి. సో పూజ ముగియాక ముందే వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరను. తాను పవిత్రుడిని అనుకుని మసీద్ అట్టిది కాదని బాబాకు దూరంగా నిలబడి పువ్వులను బాబాపై విసిరెను. ఇది చూడండి, ఇతను తానే ఒక పవిత్రుడు అనుకుని మసీదు అలాంటి పవిత్రమైన స్థలము కాదు అనేటువంటి భావన ఈయనకు. తానే నేను ఆచారవంతుడిని, నేను అన్ని ఆచారాలు పాటిస్తాను, నేను టైంకి ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఒక పవిత్రుడను, సో మసీదు అలా కాదు అనేటువంటి భావన ఇతనిలో ఉంది. అందుకని బాబాకి కాస్త దూరంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఇతను మసీదు నివాసి కదా. బాబా ఒక గొప్పవాడని తెలిసినప్పటికీ ఆల్రెడీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. మనకు ఆలోచన రహిత స్థితిలో ఎందుకు ఉండాలి అంటే, ఎదుటివాడు నీకు అర్థం అవ్వాలన్నా కూడా నీ ఆలోచనల్లో నుంచి నీ ఆలోచనకు నువ్వు బైండ్ అవ్వకూడదు. ఇప్పుడు ఆయన అది ఆలోచన అంటే ఇలా వచ్చి అలా పోయే ఆలోచన కాదు కదా. ఒక నమ్మక వ్యవస్థ, ఒక ఆలోచన వచ్చి నేనే పవిత్రుణ్ణి, నేను పవిత్రంగా నేను పొద్దుటి నుంచి రాత్రి వరకు పవిత్రమైన పనులు చేస్తాను, మిగతా వారందరూ అలా పవిత్రంగా ఉండరు, వారి యొక్క వారు ఉండే నివాసాలు అలా ఉండవు. బాబా ఎందుకు కూడా అదే ఆలోచిస్తూ ఓకే అతను గొప్పవాడు కాబట్టి లీలలు చూపిస్తున్నాడు కాబట్టి అందరూ ఆయన అంటున్నారు కాబట్టి సో నేను కూడా వెళ్ళాలి, తెలుసుకోవాలి అతను ఏమిటి అన్నది ఒక ఆలోచన. కానీ నేను ఒక పవిత్రుడైన నేను మాత్రమే అనేటువంటి ఒక నమ్మక వ్యవస్థ అతను డెవలప్ చేసుకుని ఉన్నాడు. అందుకని ఎట్లా ఉన్నాడు, ఆ మసీదు నాలాగా పవిత్రమైనది కాదు అనేసి బాబాకి దూరంగా నిలబడుతూ పువ్వుల్ని అలా బాబాకి అలా అలా విసురుతున్నాడట. అప్పుడు హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు ఘోలవ స్వామి కూర్చుని ఉండను. అప్పుడు బాబా గారు ఏం చెప్పారంటే, బాబా గురించి ఉన్న అభిప్రాయం అది అతనికి. కానీ అతనికంటూ ఒక గురువు ఉన్నాడు. ఎవరతను? అతని పేరు ఘోలవ స్వామి. వెంటనే బాబా గారు ఎటువంటి లీల చూపించారంటే, అక్కడ బాబా గారి రూపం కనిపిస్తే అతను దూరం అన్నట్టుగా ఉంటున్నాడు. బాబా గారు అంతా ఏమో ఆ మసీదులో ఉంటాడు ఆయన ఏమో అనేసి. సో అందుకని నేనేం చేశారంటే అతని యొక్క గురువు యొక్క రూపాన్ని ఆయనకు చూపించారు. అతని యొక్క గురువు యొక్క రూపంలో సాక్షాత్కారము, అతనికి ఆత్మ సాక్షాత్కారాన్ని చూపించారు. అతని గురువు ఎవరు? ఘోలవ స్వామి. అప్పుడు ఇతను ఆశ్చర్యపోయాడు. ఏంటిది స్వప్నమా అని కళ్ళు నిలుముకున్నాడు. కానీ అతడు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు స్వప్నం ఎలా అవుతుంది? సుషుప్తావస్థలో లేడు కదా, జాగ్రత్తావస్థలో ఉన్నాడు, కాన్షియస్గా ఉన్నాడు. అలాంటి స్వప్నం ఎలా అవుతుంది? అయితే వారి గురువుకు అచ్చట ఎట్లా వచ్చాడు? అతని నోట మాట రాకుండాను చైతన్యము తెచ్చుకుని తిరిగి ఆలోచించను. కానీ తన గురువు సమాధిలో ఎందుకుండునని భావించను. సారీ, మసీదులో. ఏంటి సమాధిని కాదు, తన గురువు మసీదులో ఎందుకుంటున్నానని భావించను. నేను రావడమే ఎక్కువ మసీదుకి, ఇంకా నా గురువు ఎందుకు ఇక్కడ మసీదుకి వస్తాడు అనే భావన మళ్ళీ వస్తుంది ఆయనకు. తుదకు మనస్సందిగ్ధములన్నీ విడిచి మసీదు పైకెక్కి తన గురువు పాదాలపై పడి లేచి చేతులు జోడించుకుని నిలబడాడు. కానీ ఆ రూపం మాత్రం మారలేదు అతని కళ్ళకు. బాబాగారు అచ్చం అతని గురువు ఘోలస్వామిలాగే కనిపిస్తున్నాడు. ఇతను ఎన్ని ఆలోచనలు ఉండని, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా తన మనస్సులో జరుగుతున్న సందిగ్ధాలన్నిటినీ వదిలి మసీదులోకి వెళ్ళి ఆ పైకెక్కి ఆసనం పైకి, అదే ఆసనం మీద కూర్చున్నారు కదా, బాబా గారి పాదాలు గురువు యొక్క పాదాలపై, అంటే తన గురువే కనిపిస్తున్నాడు కదా, అలా బాబా గారి పాదాలపై, తన గురువు పాదాలపై పడి చేతులు జోడించుకుని నిలబడ్డాడు.
తక్కిన వారందరూ బాబాకి హారతి పాడారు. కానీ ములే శాస్త్రి తన గురుని నామము ఉచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ములే శాస్త్రి మాత్రము ఆ ఆగలేదు ఇంకా. అతను బాబా గారు అయినప్పటికీ తన గురువు యొక్క రూపంలో ఉన్నాడు కాబట్టి తన గురువు యొక్క నామాన్ని స్మరిస్తూ ఉచ్చరిస్తూ ఉన్నాడు. గొప్ప జాతివాడిననే గర్వము, తానే పవిత్రుడనే సంగతి అటు పక్క నుంచి తన గురువుని పాదాలపై పడి సాష్టాంగ మనర్చి కండ్లు మూసుకొనెను. చూసారా? అంటే అతని నమ్మక వ్యవస్థ, తన గురువు తనను తాను నమ్ముకున్నాడు, తన గురువుని నమ్మాడు. తనకున్న కొన్ని ప్రిజూడియస్ ఆలోచనలతో సాగుతున్నాడు. సో వాటి నుంచి బయటపడేశారు బాబా గారు. అంటే అవతల మనిషిలో ఏమున్నది అనేది ఈయన కనుక్కొని దాని నుంచి బయటపడేసి మోక్ష మార్గంలో పెట్టేస్తారు. మోక్షము అంటే ముక్తి. నీవి యొక్క ఆలోచన, నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన నువ్వు బైండ్ అయ్యావో నువ్వు బానిసవైపోయావు. నువ్వు ఆ బానిస సంఖ్యలను తెంచుకోవాలి. నువ్వు స్పిరిచువల్గా ఎలా ఎదగగలుగుతావు? నీ బానిస సంఖ్యలను నువ్వు తెంచుకోగలిగినప్పుడే. అతను ఒక ప్రిజుడియస్ మెంటాలిటీతో ఉన్నాడు. తాను ఒక గొప్ప జాతివాడినని గర్వము, ఇంకోటి తానే పవిత్రుడును అనేటువంటి ఆలోచన. ఓన్లీ తనకు తన గురువుకి మాత్రమే ఆయన వాల్యూ ఇచ్చాడు అక్కడ. సో మరి అటువంటి అంటే ఏంటి, అక్కడికి అలాగ సంఖ్యలు వేసేసుకున్నాడు అతను. మరి ఏ విధంగా అతని ఆచారవంతుడే కాదని లేదు. 6 శాస్త్రాలు చదివాడు, శాస్త్రవేత్తే, వెరీ గుడ్. కానీ అది ఎవరికి ఉపయోగపడాలి? లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. లోక కళ్యాణానికి ఆ వ్యక్తి ఉపయోగపడాలంటే తనను తాను బంధించుకున్న ఆలోచన నుంచి ముందు విముక్తుడవ్వాలి. అది ఇక్కడ బాబా గారు చేశారనమాట. దాంట్లో నుంచి విముక్తుడు అవ్వాలి అంటే నీ గురువు నేను ఒకటే అనే విషయాన్ని అతను తెలియజేయాలి. నువ్వు గురువుని అంతలా, నీ గురువుని ఆ గోలవ స్వామిని నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే. నాకు అతనికి తేడా లేదు. నేను మసీదులో ఉంటే ఏమిటి, ఆయన ఇంకెక్కడో ఉంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆ బ్రెయిన్కి అర్థం అయ్యేలా చెప్పాలి. అందుకని బాబా గారు ఈ విధంగా చేశారు. లేచి కండ్లు తెరుచుకునేంతలో బాబా వారిని దక్షిణ అడుగుచున్నట్లు కాంచను. అది సో ఒక్కసారి అతను అందులో నుంచి బయటపడి కళ్ళు తుడుచుకుంటూ తన గురువే అనేసి కాళ్ళకు నమస్కారం చేసి కళ్ళు ఓపెన్ చేసే లోపల వెంటనే ఆ గురువుగా గోలస్వామిగా కనిపిస్తున్న బాబా వెంటనే బాబాగా మారి వెంటనే దక్షిణ అని అడిగారు. బాబా వారి చిన్న ఆకారంలో ఊహకందని వారి శక్తిని చూసి ములేశాస్త్రి మరిచిపోయాడంట. అతని యొక్క లీల, అతని యొక్క శక్తిని చూసి మరిచిపోయాడంట. మిక్కిలి సంతృష్టి చెందాడంట ఆయన. సో తాను కలుసుకున్న ఈ బాబా ఎవరో కాదు, ఒక మహనీయుడని అప్పుడు అర్థమైంది. అది మసీదులో ఉంటున్నాడని అదని ఇదని నేను చాలా తక్కువగా అంచనా వేసుకున్నాను ఆయన్ని. నాకు సంఖ్యలలోనే నేను బంధింపబడ్డానే తప్ప నేను ఆధ్యాత్మికత అంటే ఆత్మపరంగా నేను ఆయన చూడలేదు. కేవలం శారీరక స్థాయికే నేను కట్టుబడిపోయి ఉండిపోయాను. ఆయన మసీదు అనేది అదేంటి, అది ఒక కట్టడము. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అది బాబా గారు కనిపిస్తున్న అతని ఆకారము శారీరక స్థాయి, అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ ఏది శాశ్వతము? బాబా గారి యొక్క స్పిరిచువల్ ఆత్మ శాశ్వతము. ఆ స్పిరిచువల్ సోల్ ఎటువంటిది? పరమాత్మకు కనెక్ట్ అయి ఉన్నటువంటిది అని అప్పుడు అతను తెలుసుకున్నాడనమాట. అతని నేత్రాల సంతోష బాష్పాలతో నిండిపోయెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను కూడా వసంగెను. తన సందేహము తీరినదనియు తన గురువును దర్శించిననియు చెప్పాను. ఆ గోలవ స్వామి అప్పుడు లేరు, ఆయన నాన్ లివింగ్ గురువు. కానీ ఆ గురువు యొక్క రూపాన్ని ఈయన చూపించారు తనలో. సో సంతోషించాడు ఈయన. బాబా యొక్క ఆ ఆశ్చర్య లీలను గాంచిన వారందరూ నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించేదనని మాటలకు అర్థం అప్పుడు గ్రహించారు. ఆయన చెప్పాడు కదా, లెండి తోటకు వెళ్తూ వెళ్తూ మధ్యదారిలోని మీరు గేరు తీసురండి, నేను కాషాయ వస్త్రాలు ధరించాలి అని చెప్పేసి అన్నారు ఆయన. అది ఎవరికి అర్థం కాలేదు, ఊరుకున్నారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఓహో నేను ఎందుకు ఆ గోలవ స్వామి ప్రాబబుల్ ఆయన కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఉండవచ్చు అది నా భూమి మీద లివింగ్ చేసేటప్పుడు. సో ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే
అంటే నిజంగా కాషాయ వస్త్రాలు వేసుకుని కూర్చులా కూర్చోవాలని కాదు. అంటే ఆయన ఆల్రెడీ ముందుగా తన ఆ విధంగా చెప్పారు. మనకు ఆత్మస్థాయి ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి ఆత్మ అంత గొప్ప స్థాయిలో ఉంటే వాళ్ళకి అర్థమయ్యేదో ఈయనేదో ఆ, ఏదో ఇండికేట్ చేస్తున్నాడు ఈయన, సంథింగ్ ఏదో ఆ, కొత్త ఆ, ఏదో చేయబోతున్నారని తెలుసుకుండేవారు. వాళ్ళకి అర్థం కాలేదు, వదిలేశారు. సో కాషాయ వస్త్రాలు ధరించేదను అంటే అర్థం ఏంటంటే ఈ గోలస్వామి కాషాయంలో ఉండేవాడు కాబట్టి నేను అలా కనిపిస్తాను. ఈరోజు మధ్యాహ్న హారతిలో నా యొక్క అవతారము అదే అని ప్రజలకు ముందుగా తెలియపరిచారు. ఇది. సో సాయిబాబా యొక్క ఆశ్చర్యకరమైన లీల ఇది. ఇంకోటి, ఒక డాక్టర్. ఓకే, ఇది ఆఖరిది. ఒక ఒకన ఒకనాడు ఒక మామలత దారు తన స్నేహితుడకు డాక్టర్తో షిరిడీకి వచ్చెను. ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడనియు తాను మహమ్మదీయునకు నమస్కరించననియు షిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియు చెప్పాను. చూడండి, ఈయన డాక్టర్ అట, మామలత దారి ఇతను షిరిడీకి వచ్చాడు కానీ నేను శ్రీరాముడి భక్తుడిని, నేను అట్లా నేను నీకు నువ్వు ఒక ఒక మహమ్మదీయుడివి, నీకెలా నేను దండం పెడతాను, నేను పెట్టా అని చెప్పాట. సో నమస్కరించమని బలవంత పెట్టేవారు కానీ చెప్పేవారు కానీ ఎవరూ లేరని, తనతో కలిసి రావాలని సంతోషంగా కాలము వెలబుచ్చవలనని మామలతాదారు జవాబిచ్చాను. ఇట్టి ఉద్దేశంతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇలా జనాలతో చెప్పాడు, నేను మా మహమ్మద్ అతను, ఆయన నేను నమస్కారం చేస్తాను, వస్తాను, అందరితో కలిసి ఉంటాను, సరదాగా సంతోషంగా కాలం వెలుగుచ్చుతాను, అది ఇది అని చెప్పేసి అన్నాడంట. అలా అన్నవాడు బాబాని చూడ్డానికి మసీదు వచ్చాక అందరికంటే ముందు ఈయన ఇలా దండం పెట్టుకుని కూర్చున్నాడంట. అది అక్కడ అందరూ ఆశ్చర్యపోయిన విషయం. తన మనోనిశ్చయమును మార్చుకుని మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించనని అందరూ కూడా అడగసాగడం మొదలెట్టాట. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఇవే కదా, నేను ఆనకాడిని ఎలా పెడతాను, నేను ఫలానా భక్తుడిని, అది ఇది అన్నావు, మరి అందరికన్నా ముందు నువ్వు నమస్కారం పెట్టుకుని ముందు కూర్చున్నావు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగారట. తన ప్రియ అప్పని చెప్తున్నాడు, తన ప్రియ దైవమగు శ్రీరాముడు ఆ గద్దె ఎంత కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం నేను పెట్టాను అన్నాడంట. ఈయన వెళుతూనే అక్కడ శ్రీరాముడిని చూశాడంట ఆయన. ఇక్కడ మహమ్మదీయుడిని చూడలా, బాబాని చూడలా, శ్రీరాముడిని చూసి ఎంత చూసినప్పుడు ఇంకా నమస్కారం పెట్టకుండా ఎలా ఉంటాడు ఆయన. అది నాతో అది జరిగింది అని చెప్పి చెప్పేట. అలా అట్లా అన్నంతలోనే తిరిగి సాయిబాబాగా మళ్ళీ మారిపెట్ట ఆయన, శ్రీరాముడిగా ఉంటున్నాడు మారిపెట్ట. ఏమీ తోచక ఇది స్వప్నమా అని చెప్పేసి అనుకున్నట్ట. వారు మహమ్మదీయుడు ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నుల అవతారమని అనేసి అప్పటికి అర్థమైంది. అతను మహమ్మదీయుడు అని కాదు, అనొక యోగ సంపన్నుడు అని అర్థమైంది. ఆ మరుసటి దినమే డాక్టర్ ఒక ప్రతిజ్ఞ చేసి ఉపవాసం కూడా ఉన్నాడు. ఏమిటది? బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానేశాడు. ఇట్లు 3 రోజులు గడిచింది. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు ఖాందేశు నుండి రాగా వానతో కలిసి మసీదులోని బాబా దర్శనంకే పోయాడు. ఎవరితను? బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైనా పిలువగా తాను వచ్చెనా ఏమి అని బాబా అతన్ని ప్రశ్నించను. ఆ ప్రశ్న వినేసరికి డాక్టర్ మనసు కరిగింది. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వాదం అందుకుని గొప్ప ఆనందం అనుభవించను. పిమ్మట తన గ్రామమునకు పోయెను. ఆ ఆనందము 15 దినముల వరకు అనుభవించాను. ఆ ప్రకారంపుగా సాయిబాబా యందు భక్తి వానికి అనేక రెట్లు వృద్ధి పొందాను. చూసారా? యాక్చువల్గా ఈ అంటే తన నోట్స్ కదా రాసుకున్నాను. ఈ పారాగ్రాఫ్ ముందు ఉండాల్సింది. అంటే బాబా గారి దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం కూడా ఈయనకు ప్రేరణ కలిగింది. నేను మొదటి పారాగ్రాఫ్ తర్వాత చదవాలి, ఈ ఆఖరి పారాగ్రాఫ్ ముందు చదవాలి. ఓకే, ఈ అట్టంచుటి ఉన్నది ఇది. అయితే బాబా గారి దగ్గరికి మసీదుకి వెళ్ళాలని విషయము కూడా బాబా గారి యొక్క ప్రేరణ వల్ల ఆయనకు కలిగింది. అలాగా కలిగితేనే వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు కూడా మార్గ మధ్యలో నేను దండం పెట్టా, అచ్చయ్యా ఇచ్చయ్యా అనుకుంటూ వెళ్ళినవాడు ఈ విధంగా మారాడు. సో ఇది ఏంటంటే బాబా గారి యొక్క దర్శనము కూడా ఆయనకు కల్లోనే కలిగింది, ఆశీర్వాదం కూడా కల్లోనే కలిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా యొక్క దర్శనము కలగాలంటే ఆయన ఆశీర్వాదము మనకు ఉండాలి. ఆయనే ప్రేరణ కలిగిస్తాడు.
ఆయన ఆశీర్వాదము మనకి దక్కిన తర్వాతే మిగతావన్నీ కూడా జరుగుతాయి అనేది మనకి ఇక్కడ అయింది. ఆయనకున్న ఆ, ఆ, నమ్మక వ్యవస్థ ఏంటి? రాముడే దేవుడు, మేము హిందువులము, ఇక మేము అన్నీ కూడా హిందూ ధర్మాన్ని ఇలాగా చక్కగా పాటిస్తాము. మేము 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 మరొక ఇదికి మేము ఇది చెయ్యము అనేటువంటి ఒక అతను కూడా ఒక సంఖ్యలవి. నువ్వు స్పిరిచువల్గా ఉండేవారు ఒక పర్టికులర్ విషయానికి బైండ్ అవ్వకూడదు. రిలీజియన్కైనా ఆఖరికి దేవుడికైనా. దేవుడు అంటే ఏంటి? ఎవరికి నువ్వు బైండ్ అవుతున్నావు? ఒక విగ్రహానికి బైండ్ అవుతున్నావు. రాముడు అనేవాడు మనకి ఎలా చూపిస్తున్నారు విగ్రహము? ఒక కోదండాన్ని పట్టుకుని ఒక చక్కగా ఒక రాజులాగా అలంకరణ చేసుకుని పక్కన అందమైన సీతతో కూర్చుని ఇలా రకరకాల విగ్రహాలు మనకు ఉంటాయి. కానీ ఆయన భూమి మీద ఉండేటప్పుడు ఆయన రూపం ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు. ఓకే, అదే రూపంలో ఉన్నాడు, విగ్రహాలు అలాగే చెక్కారో అనుకుందాం. కానీ ఇప్పుడు ఆ రూపంలో ఉన్నాడా రాముడు? లేడు కదా, ఆత్మస్థాయిలో ఉన్నాడు. దానికి ఎందుకు నువ్వు బైండ్ అవ్వలేకపోతున్నావు? నువ్వు ఒకప్పుడు రాముడు ఉన్న టైంలో త్రేతాయుగములోనే నువ్వు పుట్టి ఉండి వారి రూపములు ఎలాగ ఉన్నాయో నువ్వు చూసి ఉండి నువ్వు ఆ రూపానికే నువ్వు బైండ్ అయ్యావంటే లెక్క ఒకటి. ఇప్పుడు రాముడు సీత అనేవారు లేరు. వారి ఆత్మస్థాయిలో పరమాత్మ అయి ఉన్నప్పుడు నువ్వు ఎవరితో బైండ్ అయి ఉండాలి? ఎలాగ బైండ్ అయి ఉండాలి? పరమాత్మకు బైండ్ అయి ఉండాలి. నువ్వు ఎక్కడో ఎవరో చెక్కిన విగ్రహానికి నువ్వు బైండ్ అవుతున్నావు. దాంట్లో నుంచి నువ్వు బయట పడితేనే తప్ప నువ్వు ఆత్మస్థాయి నీకు పెరగదు. అసలు రాముణ్ణి నువ్వు చూడలేవు. నువ్వు అసలు రాముణ్ణి చూడాలి అంటే నువ్వు ఈ విగ్రహంలో నుంచి నువ్వు బయటపడాలి ఫస్ట్. అది అక్కడ బాబా గారు చేసిన గొప్ప ఉపకారము ఈయనకు. సో అందు నుంచి బయటపడేశాడనమాట. ఇప్పటి నుంచి అతను ఇన్నే మహమ్మదీలని అదని ఇదని లేకపోతే బాబా యందు ఒక వ్యతిరేక భావం అని కానీ ఇక ఉండదు. యోగము అంటే ఏమిటో అతను తెలిసింది. యోగము అంటే ఏమిటి? కలయిక. ఎవరితో కలయిక? పరమాత్మతో కలయిక. పరమాత్మతో నువ్వు కలవాలి అంటే మధ్యలో నువ్వు ఆగిపోయిన ఆ విగ్రహం దగ్గర నువ్వు ఆగిపోయావు చూసావు, అందులో నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు అక్కడ విగ్రహము లేదా శరీరము ఇదంతా కూడా భౌతిక స్థాయి. నువ్వు ఇక్కడ భౌతిక స్థాయిలోంచి బయట పడితే తప్ప నువ్వు ఆత్మస్థాయికి చేరుకోవు. అది ఈ కథలో నుంచి మనకి అర్థమైన విషయము. ఇది ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో మన అర్థం చేసుకోవాల్సినది. ఇప్పుడు అతను భౌతిక స్థాయిలో నుంచి ఈ రామకృష్ణ పరమహంసది కూడా అలాగే అయింది కదా. దేవిని మర్చిపోలేకపోతున్నాడు ఆయన. అక్కడే ఉండిపోతున్నాడు. గురువు చెప్తున్నాడు నెక్స్ట్ వెళ్ళవని, నెక్స్ట్ స్థాయికి వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఏముంది? అదే దేవి ఏమి చెప్పింది? తన్ని నరకమంది. అంటే ఏంటి? ఆ భౌతిక స్థాయి నుంచి బయటపడాలి అతను. అప్పుడు నెక్స్ట్ స్థాయికి వెళతాడు, స్పిరిచువల్గా ఎదుగుతాడు. లేకపోతే వెదగడు. అక్కడ అదే గుళ్ళో అదే పూజారిగా ఉండిపోతాడు అతను. అది అదే విధంగా ఇక్కడ కూడా అన్నమాట. ఇప్పుడు తన భక్తుణ్ణి నెక్స్ట్ స్టేజ్కి ఆయన తీసుకువెళ్ళాలి అంటే ఆయన ఎక్కడైతే ఆగిపోయాడో దాని నుంచి బయటపడేయాలి. ఇది గురువు చేసే పని. గురువుజే చేస్తారు ఇది. గురువుసే చేయడం అనేది జరుగుతుంది, చేస్తారు ఇవన్నీ కూడా. అది ఇక్కడ మనము ఈ డాక్టర్ విషయంలో కూడా తెలుసుకున్నాం. పై కథల వలన, ముఖ్యంగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన్నా, మనము మన గురువు నందే స్థిరమైన నమ్మకాన్ని ఉంచవలెను. చూసారా, ఇక్కడ ఆ గురువు యొక్క పాత్ర కూడా వచ్చింది. అతను స్థిరంగా ఆ గురువు ఎందే అతను ఆ నమ్మకాన్ని ఉంచడం వల్ల ఆ గురువు ఈ గురువు ఇప్పుడు గురువుస్ అందరూ ఒకటే, గురుశక్తి అంతా ఒకటే. అక్కడ బాబా చేశాడా లేకపోతే యారా గౌరవ స్వామి చేశాడా అన్నది కాదు. అక్కడ ఏ గురువైనా ఒకటే, ఇద్దరు చేసే పని ఒకటే. ఆయనైనా ఈయనైనా సరే వారు నెక్స్ట్ స్థాయికి భక్తుడిని తీసుకెళ్ళడమే వాళ్ళు చేసే పని. సో అతను స్థిరమైన నమ్మకాన్ని గౌరవస్వామి దగ్గర ఉంచడము కూడా ఇతనికి ఉపయోగపడింది. ఆ గురువు కాదు, ఈ గురువు వచ్చి చేశాడు అతను. ఏ గురువు అయితే ఏంటి, కానీ గురువు యందు మాత్రము నమ్మకాన్ని కలిగి ఉండవలే. నువ్వు ఏ గురువునైనా ఓకే, బాబా గారి కన్నా ముందు నీకు మరో గురువు ఉండుండొచ్చు. బాబా గారితోనే మొదలై బాబా గారితో ఎండైపోం కదా మనము. సో బాబా గారి కన్నా ముందు మన జీవితం ఆల్రెడీ ఉంటుంది. ఆల్రెడీ మన జీవితంలో ఉన్నాము కాబట్టి మరొకరు ఎవరో ఉండుండొచ్చు. వారి మీదైనా కూడా పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండవలను. పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటే ఆ గురువు కాకపోయినా మరో గురువైనా వచ్చి నిన్ను బయటపడేస్తాడు. ఇది
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము. దాన్ని ఇంకెక్కడిని అది వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పేదను అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ అధ్యాయాన్ని ఎండ్ చేశారు హేమట్ పంత్ గారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయము సంపూర్ణము. మళ్ళీ మనము రేపు ఆ, యా రేపు మనము 13వ అధ్యాయం అంటే రేపు 31వ తారీఖు మీరందరూ వస్తారో రారో. మనము ఈ 6:30 నుంచి 7:30 వరకు మనం పెట్టుకుంటున్నాం కదా మరి జ్ఞానబోధ మెడిటేషన్ అనేది. రావడానికే ట్రై చేయండి. ఓకే, ఆల్ రైట్. మనం మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా సుఖాసీనులు కండి.